హలో గైస్, కేరళ కాలికట్ వెళ్ళే దారిలో ఈ హిల్స్ కనిపించినాయి. ఈ హిల్స్ చాలా బాగున్నాయి. వ్యూ మీకోసం చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. మంచి మంచి విజువల్స్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా కాలికట్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వచ్చేసాం కాలికట్ కోజిఘాట్ బీచ్కి. ఇక్కడ బీచ్ అయితే సూపర్ ఉంది. నేను మీకు విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసి ఎంజాయ్ ద వ్యూ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెనక ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ హిల్ లాగా ఉంది కదా, అక్కడికి పోతున్నాం. ఇక్కడ కూర్చోడానికి పాయింట్ ఉంది, మంచిగా కూర్చుంటున్నారు. లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనసుకి హాయిగా ఉందన్నమాట. క్లైమేట్ కానీ, నీళ్లు, సముద్రం నీళ్లు పైకి రావడం కానీ, అది ఫాగ్ లాగా అక్కడ మీరు చూస్తే ఫాగ్ లాగా కనిపిస్తుంది. ఆ ఫాగ్ లాగా వచ్చేదైతే చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఈ కోజిఘాట్ బీచ్ ఏదైతే ఉందో దీన్ని కేరళ గోవా అంటారనమాట. కేరళ గోవా ఎందుకంటారో నాకు తెలీదు. తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి మీరు. ఒకసారి అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూద్దాము. అది ఎట్లా ఎక్కాలి ఏంటనేది నాకు తెలీదు. అక్కడికి వెళ్తే కానీ తెలిసిద్ది, చూద్దాం. రాగా వచ్చేసినాయి, అసలు వాటర్ అక్కడ దాకా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇది చూడొచ్చు, వాటర్ దాటుకుని వెళ్ళాలి. మనం చిన్నగా వెళ్ళాలి, లేకపోతే మనం పడతాము. ఇక్కడ ఈ కోజిఘాట్ బీచ్ నుంచి లక్షద్వీప్ 190 కిలోమీటర్స్ ఉందన్నమాట. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే పని అయితే మీకు నియర్ బై కోజిఘాట్ నుంచి బై ఫ్లైట్ ఉంటుంది. మీకు కోజిఘాట్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే బై ఫ్లైట్ అక్కడి నుంచి మీకు అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 8,000లో అయిపోతుంది లక్షద్వీప్కి. ప్లస్ మీరు ఇక్కడ కోజిఘాట్లో చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి. ఒక 4-5 ప్లేసెస్ ఉంటాయి, హిస్టారికల్ ప్లేసెస్, మ్యూజియం అని, ఫోర్ట్ అని, అట్లా అవి కూడా మీరు చూడొచ్చు అన్నమాట. సాల్ట్ ఎట్లా వస్తుందో చూడండి. వీడియో కొంచెం లెంతీ వెళ్తుంది, చూడండి మీరు. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ కూడా కాదు, షేర్ చేయండి వీడియోని. మనమైతే మన డెస్టినీకి వెళ్ళబోతున్నాం. అక్కడికి చూద్దాం. స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అంట, వార్నింగ్ బోర్డు పెట్టారు ఇక్కడ, స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అని. ఎందుకంటే బాగా డేంజర్ ఉంది బీచ్. అంటే లోతు ఉంది అనమాట. మన ఏపీలో గట్రా అటు సైడ్ బీచెస్ ఉంటాయి కదా, అదేంటంటే మీరు స్నానం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. మీకు ఇక్కడికి స్నానం చేయడానికి వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే, ఇంకా బయటకు వచ్చేది ఏం లేదనమాట. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నడిచిన ఆ దూరం నుంచి, అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా ఏదైతే పాయింట్, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. చూద్దాం, వెళ్దాం అక్కడికి. మీరు ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఎందుకు పేరు వచ్చింది అంటే, సన్ రైజ్కి సన్సెట్కి ఇక్కడ బాగుంటుందంట, బాగా కనిపించిందంట సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ. ఆ టైంలో నేను ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. అబ్బా, అది నాకు చిన్న హెల్ప్ ఏంటంటే, మీరు ఈ వీడియో ఏ ఊర్లో నుంచి చూస్తున్నారు, మీ ప్రాపర్ ఎక్కడ అనేది ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఆ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఆ ఎడ్జ్ దగ్గర స్టోన్స్ ఎక్కి, ఆ స్టోన్స్ దగ్గర అటు వెళ్తే మనకి వ్యూ బాగుంటుందంట. ప్లస్ ఇంకొకటి షిప్పింగ్ హార్బర్ ఉంది ఇక్కడ పక్కనే. ఆ షిప్పింగ్ హార్బర్ కూడా చూపిస్తాను. నాకు తెలిసి షూటింగ్స్లో వీటిల్లో షిప్పింగ్ హార్బర్స్ బాగా యూజ్ చేస్తారట్టుంది. ఇక్కడ కొంచెం బీచ్లోకి వెళ్ళే సీన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే చూపిస్తాను. మీకైతే మంచి మంచి విజువల్స్, మంచి మంచి షార్ట్స్ చూపిస్తాను గైస్.
చూడండి, ఇది నేను వీడియో రికార్డ్ చేస్తుంది మోటో ఎడ్జ్ 50 అల్ట్రాలో. ఇప్పుడు దాకా అయితే దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. వ్లాగింగ్కి వీటికైతే చాలా బాగుండిద్ది కెమెరా కానీ అంతా. ఇక్కడంతా బొగ్గులు గట్రా ఉన్నాయి. కొంచెం చూసుకుని ఇది అటు వెళ్ళాలంటే ఇదంతా దాటుకుంటా పోవాలనుకుంటా. కాస్త జంగిల్ లాగా ఉంది. ఈ జంగిల్లో నుంచి పోవాలి. ఇక్కడ అంతట్లో ఉన్నాయి చెప్పులు, ఎవరి వాళ్ళు పడేసి అట్లా. బాగుంది, నైస్. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. మొత్తం ఇవన్నీ మురికి నీళ్ళు అట్టుంది, సముద్రంలో కలుస్తున్నాయి వెళ్ళి. అంతే, డ్రైనేజ్ వాటర్ లాగా ఉన్నాయి. చూద్దాం. మనం ట్రై చేద్దాం. మొత్తానికైతే ఇది దాటుకొని వచ్చాము. ఇది దాటాలి. అమ్మయ్య, వచ్చేసి అక్కడ స్లిప్ అయ్యేది ఇప్పుడు. చలో రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్యూ పాయింట్. అక్కడైతే బాగా డేంజర్ ఉంది, జారిపోతుంది, బాగా జారిపోతుంది. మీరు కనుక షూస్ వేసుకొచ్చుకుంటే ఇంకా జారిపోయింది. కొంచెం గ్రిప్ ఉన్న చెప్పులు వేసుకొచ్చుకోండి. నా చెప్పులు అయితే మరీ దరిద్రంగా దారుణంగా అయిపోయినాయి. ఇక్కడైతే బాగుంది. కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. చాలా ఇక్కడ కొంచెం ఎక్కడానికి వీలుగా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కుదాం. అబ్బా, హోహో, ఆహా, భలే ఉంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కింద చూసుకోకుండా కెమెరా వంక చూసుకుంటూ వచ్చినా అంటే ఇంకా అట్లానే వెళ్ళిపోతా. బోట్ అవుతుంది అక్కడ. ఒక పక్కన కొబ్బరి చెట్లు, ఒక పక్కన సముద్రం, ఒక పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్. బాగుంది, వ్యూ బాగుంది. మొత్తానికైతే ఇక్కడ కాసేపు కూర్చున్నానండి. కూర్చున్నా, రిలాక్స్ అయ్యాను, బాగుంది. ఇదిగోండి వ్యూ చూపిస్తాను మీకు. అయితే చాలా బాగుంది. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.